ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద బాండ్లు పెట్టి తగినంత ఆయిల్ అయితే వేశానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేశాను, దాంతోపాటు ఎర్రగడ్డ ముక్కలు కూడా వేశాను. అది కొంచెం వేయించుకున్న తర్వాత తెల్లగడ్డలు అయితే ఈ విధంగా వేశానండి. తెల్లబాయలు మన తోటలో పండిన పండు టమాటాలు ఈ విధంగా పెద్ద పెద్ద ఉప్పులు చేసుకొని అందులోకి వేశాను. దాంతోపాటు తగినంత ఉప్పు కూడా వేశాను. ఇవన్నీ కూడా బాగా వేగేటట్టుగా సన్నని మంట మీద ఈ విధంగా వేయించాను. దాని తర్వాత కొత్తిమీర అయితే వేశానండి. కొత్తిమీర వేసిన తర్వాత కాసేపుకి దించేసాను పొయ్యి మీద నుండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా రోట్లోకి అయితే వేసుకున్నానబ్బా. ఇది బాగా రోకులు పెడుతూ ఈ విధంగా కచ్చాపచ్చిగా నూరుకున్నాను. మరీ నున్నగా నూరితే టేస్ట్ ఉండదు, కచ్చాపచ్చిగా నూరుకుంటే బాగుంటుంది. ఈ విధంగా చేశాను. ఎన్నో సంవత్సరాల తర్వాత మా వారి కోసం వంట చేశానండి. మామూలుగా మీ అందరికీ తెలుసు కదా, ఆశ్రమం వాసులకి మాకి అందరికీ కలిపే వంట చేస్తాను. కాకపోతే ఈరోజైతే స్పెషల్గా మా వారి కోసమే వంట చేశాను. కొన్ని సంవత్సరాలు అయింది తనకి ఈ విధంగా వండి పెట్టి. ఇప్పుడైతే మేము కొత్త ఇంట్లోకి వచ్చాము కదండి, దానికని ఈ విధంగా తనకి అప్పుడప్పుడు తనకి పిల్లలకి నా చేతుల్లో సపరేట్గా వండి పెట్టాలా అని ఎందుకో అనిపించింది. ఇది స్వార్థమో మంచో చెడో నాకైతే తెలియదు. ఈ రకంగా అయితే చేశాను. ఇక్కడైతే దోశ పోస్తున్నాను కదా, ఇదైతే చిరుధాన్యాల దోశ అండి. చిరుధాన్యాలతో ఈ విధంగా పిండి వేసుకున్నాను. అదైతే ఈ విధంగా దోశ చేశాను. దోశలకైతే ఇందాక రోటి పచ్చడి చేశాను కదా, టమాటా పచ్చడి, దాంతోపాటు అదేవిధంగా పప్పు కూడా ఉంది మధ్యాహ్నంది. రెండు ఈ విధంగా తనకైతే వడ్డించాను. ఫస్ట్ ముద్ద నేనైతే తినిపించానండి. చాలా టేస్టీగా ఉందంట. తనతో పాటు నేను తిన్నాను. మన సిబ్బంది కూడా అమ్మ గుమగుమలాడుతుందంటే వాళ్ళకి కూడా పెట్టించాను ప్లేట్లలో, వాళ్ళు కూడా తిన్నారు. ఈ రకంగా చాలా రుచిగా కుదిరింది. ఇది మా వారి కోసం చేసిన వంట, శ్రీవారి కోసం శ్రీమతి చేసిన వంట అన్నమాట. మా వారికి అయితే చాలా బాగా నచ్చిందంట. తనతో పాటు నాకి మన సిబ్బందికి కూడా నచ్చిందబ్బా. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో. నచ్చితే లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్.